జూలై నెల 8, 9 తేదీలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ, 3వ జాతీయ ప్లీనరీ ముగింపు సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిశను రాష్ట్ర పౌరులకు మరొకసారి పూర్తిగా వివరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర పౌరులందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ రాజ్యాన్ని నాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి పరిపాలనని అందించడానికి ఆ భావజాలంతో ఏర్పాటైనటువంటి పార్టీ అని పౌరులందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో గడిచిన 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసినా, వారు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసినా, ఒకవైపు సంక్షేమానికి పెద్ద ఎత్తున గండి కొట్టడమే కాకుండా తాను ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని 100% అమలు చేయకుండా పూర్తి వైలేషన్స్తో ఆయన పరిపాలనని 3 సంవత్సరాలు పౌరులు చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో సమాజంలో ఉండేటువంటి, రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాలు తీవ్రమైనటువంటి ఒక ఆవేదన, ఇన్సెక్యూరిటీ, వారు ఆచరిస్తున్నటువంటి వృత్తులు కానీ, అలాగే వారి జీవనాధారానికి ప్రధానమైనటువంటి ఆధారం కానీ ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల దెబ్బతిన్నది. ఒక గందరగోళంలో మొత్తం పౌరులంతా నేడు అయోమయానికి గురయ్యారు, ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకంత భరోసా ఇవ్వడం అనేది అవసరమని భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాడు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ప్రాధాన్యతలు, ఈ పార్టీ దిశ, అమలు చేయబోతున్నటువంటి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటివి కొన్ని ప్రకటించిన సంగతి మీ అందరి ద్వారా పౌరులందరికీ తెలిసిందే. దానికి నవరత్నాలని మేము భావించాము, అలాగే పౌరులు కూడా పెద్ద ఎత్తున దాన్ని స్వీకరించారు. నేడు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతాంగం మీరు చూసుకుంటే, ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారమైనటువంటి రాష్ట్రం. పూర్తిగా రైతాంగం అంతా దెబ్బతిని తీవ్రమైన ఆవేదనతో ఉన్నటువంటి సందర్భం ఉంది రాష్ట్రంలో నేడు. ఇట్లాంటి వారు ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, కొన్ని ప్రాంతాల్లో వృత్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, కొన్ని ప్రాంతాల్లో అవమానాలకు గురై ఇటు జీవించలేక వృత్తిని కొనసాగించలేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ వెలుపల అనేకసార్లు ఈ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది, కానీ పట్టించుకునేటువంటి దాఖలాలు లేవు. వారిని ఊరడించడానికి, ధైర్యం నెలకొల్పడానికి, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏ ఒక్క ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలే. నేను ఆ డీటెయిల్స్లోకి పోతే చాలా టైం తీసుకుంటుంది. ఒక ఉదాహరణ, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి రైతాంగానికి మాటిచ్చి
మీరు తాకట్టు పెట్టిన పత్రాలని అవసరమైన సందర్భాల్లో బంగారాన్ని విడిపించి మీ ఇంటికి తెచ్చిస్తానని ఓటు వేయించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైన తర్వాత ఆ మాటను పూర్తిగా విస్మరించినారు. తప్పించుకోవడానికి రకరకాల పద్ధతులను అనుసరించినారు. బహుశా ఆయన కన్వీనియంట్గా తప్పించుకోవచ్చు. కానీ దానివల్ల వచ్చినటువంటి ప్రమాదం ఎక్కడికి దారితీసిందంటే, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో 84,000 కోట్ల రూపాయలు బ్యాంకులు రైతులకు రుణాలుగా అందజేసేవి. ప్రభుత్వం కడతామన్నటువంటి రుణం ప్రభుత్వం కట్టకపోగా, రైతు కట్టనవసరం లేదని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతు కట్టకపోగా, నేడు బ్యాంకులతో రైతులకు సంబంధాలు తెగిపోయినాయి. ఆ నేపథ్యంలో ఈవేళ రైతుకి రుణం పుట్టే పరిస్థితి లేదు. ఈ 70 సంవత్సరాల్లో ఏదైతే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చేతుల నుంచి రైతుల్ని ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్కి తీసుకురావడానికి 70 సంవత్సరాల కృషి జరిగిందో, అది టోటల్ ఒక్క అసత్యం వల్ల, ఈయన స్వార్థం వలన, నేటి ముఖ్యమంత్రి స్వార్థం వలన మొత్తం కూలిపోయింది. ఈవేళ బ్యాంకుల్లో అప్పు తీసుకునే నాడు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే వారికి బీమా సౌకర్యం వచ్చేది. అది ఈనాడు డిస్కంటిన్యూ అయిపోయింది. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది, అది డిస్కంటిన్యూ అయిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటువంటి వడ్డీ రాయితీ బ్యాంకుల్లో సరిగా ఈ రుణ పంపిణీ జరగకపోవడం వలన అది డిస్కంటిన్యూ అయిపోయింది. అంటే చంద్రబాబు గారు తను ఒక్క అబద్ధం ఆడొచ్చు, ఒక అసత్యం ఆడొచ్చు, కానీ దీని పర్యవసానం 70 సంవత్సరాలు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక వ్యవస్థ కూలిపోవడానికి, 60-70 లక్షల కుటుంబాలు వాళ్ళ జీవన పరిస్థితులు చిన్నాభిన్నం అవడానికి కారణమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇది గమనించిన వైఎస్ఆర్ పార్టీ దానికి గాను ఒక ప్రధానమైన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాడు వెంటనే చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విషయం మీకు తెలుసు. ఈ పథకం డీటెయిల్స్ మీకు అన్నీ నేను చెప్పనక్కర్లేదు. 50,000 రూపాయలు ఒక రైతు కుటుంబానికి ఒక 5 సంవత్సరాల కాలంలో అందించడానికి రూపకల్పన చేసి అవి విడుదల చేయడం జరిగింది. 12,500 4 సంవత్సరాలు వరుసగా ఇచ్చి బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా నేరుగా రైతు చేతికి అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. సుమారు 66 లక్షల కుటుంబాలు దాంట్లో ప్రయోజనం పొందుతూ ఉన్నాయి. 33,000 కోట్ల రూపాయలు రైతులకి అదనంగా అందించే ఒక కార్యక్రమాన్ని ప్రధానమైన కార్యక్రమంగా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగనే రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళని చాలా పెద్ద ఎత్తున ఆత్మవిశ్వాసానికి నింపడం జరిగింది. తన కుటుంబంలో సభ్యుల్ని పోషించడానికి, వారి ప్రయోజనాలకి తను కూడా కొంత ఆదాయాన్ని సమకూర్చగలుస్తున్నాననేటువంటి విశ్వాసాన్ని ఆయన నింపగలిశారు. ఆ రోజుల్లో 20,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం ఇప్పించి దర్జాగా అన్ని సామాజిక కార్యక్రమాల్లో, బయట ప్రపంచంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి శక్తి, ఆ ఉత్సాహం నింపడం జరిగింది. ఒకవైపు ఆదాయం పెరిగింది, సమాజంలో గౌరవంగా బ్రతికేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం జరిగింది. నేడో పరిస్థితి ఎక్కడ లేదు. ఏ మహిళ ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటి? బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి లేదు. కారణం ఏంటి? మీరు చెప్పారు, వారి చేత ఓటేయించుకోవడానికి మీ రుణం మీరు కట్టక్కర్లేదు, మేము కడతామని చెప్పి వారికి నచ్చజెప్పి ఓటేయించుకున్నారు. మీరు కట్టలేదు, వారు కట్టలేదు, డిఫాల్టర్స్గా అయినారు. ఈవేళ బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి వారు లేదు. 3 సంవత్సరాలుగా వడ్డీ పేరుకుపోతుంది. వారికి వడ్డీ రాయితీ ఇచ్చేటువంటి కార్యక్రమం సమయానికి కట్టకపోవడం వల్ల బ్యాంకులు అమలు చేయడం లేదు. ఈవేళ అంత ధైర్యంగా బయటకు వచ్చి అనేక సమావేశాల్లో పాల్గొని తన కుటుంబంలో తన ఇంటి యజమానితో నేను కూడా సరిసమానంగా ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటి కాన్ఫిడెన్సు ఈవేళ వారి మొహంలో లేదు. నిరుత్సాహం, నిస్పృహ, ఒక రకమైన భయం, ఈ కుటుంబాన్ని పోషించుకోవడం ఎలా అనేటువంటి భావన, ఒక అధైర్యం వారిలో ఈవేళ ప్రోధి చేసుకుంది. ఈ నేపథ్యంలో దానికి ఒక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇది పెద్ద సెక్షన్. ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఒక పద్ధతి ఉండేది, మీకు తెలుసు. ఏనాడు అతను
తను ముఖ్యమంత్రిగా సంక్షేమ కార్యక్రమం అమలు చేసిన రోజున ఒక కులాన్ని చూసి కానీ మతాన్ని చూసి కానీ తన రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళ కాదా అని చూసి కానీ రేపు తన ఓటు నాకు వేస్తారా లేదని ఆలోచించి కానీ ఏనాడు చేయలేదే. ఒక వర్గాలను అంతకుండా చూడలేదే. అందుకే నాటి పరిపాలన డెమోక్రసీలో ఇలాంటి పరిపాలన కూడా ఉందా అనేటువంటి రుచి చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అందుకే సేమ్ ప్రిన్సిపల్ని సంక్షేమానికి రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో అదే సూత్రాలని పుణికిపుచ్చుకుని వచ్చినటువంటి పార్టీ కనుక అదే పద్ధతిన ఇప్పుడు ఈ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాలని అమలు చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. నవరత్నాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఆవేలే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ధరల స్థిరీకరణ కోసం కానీ ఇతరత్ర అనేక కార్యక్రమాల కోసం చెప్పారు వారు. సంక్షేమ పథకాల్లో ఇతర ముఖ్యమైన సంక్షేమ పథకాలు కానీ పెన్షన్ ముఖ్యంగా మీరు తీసుకోండి. పెన్షన్ 2000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి పెన్షన్ ఇవాళ ఏం జరిగింది? పెన్షన్కి అర్హుల్ని ఎంపిక చేయడానికి మీరు పార్టీ కార్యకర్తలను 3 పెట్టారు. పార్టీ కార్యకర్తలు ఏం చేస్తారు? నీ రాజకీయ పార్టీకి రేపు ఓటేస్తారా లేదా చూసి ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. మొన్న మన పార్టీకి ఓటేస్తారా లేదన్నది చూశారు. తనకి వృద్ధాప్యం వచ్చిందా లేదన్నది ప్రధానమైన క్రైటీరియాగా మీరు తీసుకోలే. ఏ కులమో చూశారు, ఏ వర్గమో చూశారు. అంటే మీరు ఇచ్చిన పెన్షను మీకు ఓటు వేయడానికి ఇచ్చారు తప్ప వారి ఆకలిని కన్నీరుని తొరవడానికి మీరు ఇవ్వలేదన్న సంగతి ప్రజలందరికీ తెలిసిపోయింది. ఎక్కడైనా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రాజకీయ పార్టీ కార్యకర్తలకి ఎంపిక చేసేటువంటి భాగస్వామ్యం ఏ రాష్ట్రంలోనైనా చేస్తారా? ఇది మన ముఖ్యమంత్రి గారి నిర్వాహకం. దాని పర్యవసానం తర్వాత తెలుస్తుంది, చూద్దాం. కానీ దీనికి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. నాడు రాజశేఖర రెడ్డి గారు అమలు చేసి చూపించారు. దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలన్నీ ఈ పద్ధతిని మెచ్చుకొని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్న రోజున తిరోగమన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు గారు ఈ పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన తెచ్చారు. అది పక్కన పెట్టండి. ఆ పెన్షన్ని 1000 రూపాయల నుంచి 2000 చేయడానికి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నటువంటి మూల సిద్ధాంతంతో ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఇల్లు ఏంటి మీరు చేశారు? మీ మేనిఫెస్టోలో 5 లక్షల ఇల్లు ప్రతి సంవత్సరానికి చెప్పున్నా 5 సంవత్సరాలకు 25 లక్షల ఇల్లు కడతామన్నారు. కట్టారా? కనీసం 50,000 కట్టారా? ఒక 5,000 కట్టారా? ఇంత అన్యాయమా? మేనిఫెస్టోకి ఇంత డీవియేషనా? అసలు మేనిఫెస్టో విడుదల చేయడం ఎందుకు? లక్షలాది ఇల్లు రాజశేఖర రెడ్డి కట్టంగా ఉండిపోయినటువంటి ఇల్లు మీరు వచ్చి కడతారని మీ మేనిఫెస్టోని చూసి నమ్మి మీకు ఓటేశారు. ఎక్కడ ఒక ఇల్లు కట్టారా? లేదు. ఈవేళ మేము మా ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమంలో నవరత్నాల్లో ఒకటి 25 లక్షల ఇల్లు 5 సంవత్సరాల్లో నిర్మాణం చేయాలని పెట్టుకున్నాం. నాడు ఏవైతే రాజశేఖర రెడ్డి గారు ఉండంగా నిర్మించి మిగిలిపోయినటువంటి కుటుంబాలు, ఆయనది ఒక స్లోగన్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరైనా ఉన్నారని ఎక్కడడిగినా నేనున్నానని చెయ్యెత్తేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని ఒక మాట ఎప్పుడు చెప్పేవారు ఆయన. ఆ కళని నిజం చేయడానికి ఇంకొక 25 లక్షల ఇల్లు 5 సంవత్సరాలు కన్స్ట్రక్ట్ చేయడానికి సంవత్సరానికి 5 లక్షలు కట్టడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదొక ప్రధాన కార్యక్రమం ఈ నవరాత్రాల్లో పెట్టుకోవడం జరిగింది. విద్యార్థుల కోసం అసలు ఇల్లు అనేది మీరు ఆలోచించండి. ఏ పేదవాడైనా ఏమనుకుంటాడండి? ఏం ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, నా తాత నాడు ఇల్లు లేదు పర్వాలేదు, నా తండ్రి నాడు ఇల్లు లేదు, కనీసం నేను పనిచేస్తున్న రోజుల్లో నాకు ఇల్లు లేదు, కనీసం నేను మరణించే లోపు నా కొడుకు ఒక పక్కా ఇంట్లో నివసిస్తే ఆ భాగ్యం చూసి నేను తనువు చాలిద్దామన్నటువంటి కోరిక ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఉంటుంది. దేశంలోనే ఉంటుంది, ఈ రాష్ట్రంలో కూడా ఉంటుంది. ఆ కళను అతను నెరవేర్చాడు చాలా వరకు.
మిగిలినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి జగనన్న వస్తున్నాడని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకోసం ఇది ఒక ప్రధానమైన కార్యక్రమం కింద తీసుకుంటాం. నాడు ఆయన చెప్పినటువంటి మాటని ప్రతిఫలించేటట్టుగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ ఏ నేపథ్యంలో వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఈ సమాజం ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ఒక అత్యంత బీదలైనటువంటి కుటుంబాల్లో ఎడ్యుకేట్ కావడం వలన వారు అత్యున్నతమైనటువంటి సంపాదన జరగడం ద్వారా మాత్రమే ఆ కుటుంబాలు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి, అభివృద్ధి సాధ్యం అవుతుంది. లేకపోతే ఈ సమాజంలో ఉండేటువంటి బీదలుగానే పెద్దలుగానే ఉండిపోతారన్నటువంటి సత్యాన్ని అతను గ్రహించి పెద్ద పథకం దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలే, ఒక ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఆయన టేకప్ చేయడం జరిగింది. అందుకే ఈనాడు చాలామంది విదేశాల్లో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలోనే ఈవేళ ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. వారి కుటుంబంలో మార్పులు వచ్చేస్తాయి, వారి ఇల్లు మారింది, వారి లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, వారి తదనంతరం వచ్చినటువంటి సంతతి ఎడ్యుకేషనల్ స్టైల్ మారింది. సమాజం రిఫార్మ్ కావాలంటే ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనది. అందుకోసమే ఫీజు రీయింబర్స్మెంట్ మళ్ళీ పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రయత్నం ఈ పార్టీ చేస్తుందన్నటువంటి విషయాన్ని 20,000 వరకు విద్యార్థి వసతి కోసం ఇవ్వాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకున్న రీయింబర్స్మెంటే కాకుండా, అంటే ఏ పేదవాడైనా తను చదువుకుంటాను ఉన్నత విద్యను అభ్యసిస్తాను అనేటప్పుడు తన బీదరికం తన చదువుకు అడ్డు కాకూడదు. తన పరిస్థితుల వలన తన భవిష్యత్ అంతా పోయిందనే భావన ఆ రాష్ట్రంలో ఉండకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని మీకు ఈ సందర్భం మనవి చేస్తాను. అందుకే మీకు మనవి చేస్తే ఏంటంటే, ఏ లక్ష్యం కోసం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో, కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీని అమలు చేయడానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కి 100 రూపాయలు పని చేయాలన్న నేపథ్యంలోనే ఈ నవరత్నాలని ముందు విడుదల చేయడం జరిగింది. ఇది ఎందుకు విడుదల చేస్తామంటే పౌరుల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి. ఈ ప్రభుత్వం మోసగిస్తే ఎవరు పట్టించుకోరా అనేటువంటి భావన ఉండడానికి లేదు. శాసనసభలో చెప్పాం, వెలుపల చెప్పాం, సభలు పెట్టాం, కరపత్రాలు పంచాం, గగ్గోలు పెట్టాం, అయినా పట్టించుకోలేదు. శాసనసభను వక్రీకరించడం, మా కార్యక్రమాల్ని చులకన చేసి మాట్లాడడం. ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాలు ఉన్నాయి, వారిని ఎప్పుడు సంప్రదించిన పని ప్రభుత్వం చేయలే. అనేక పెద్ద కార్యక్రమాల్లో దోపిడీ జరిగిపోతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఇవి జరగడం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్ష బాధ్యతలు అప్పచెప్పిన పౌరుల వద్దకే వెళ్ళి వారిని అనునయించి నేను వస్తున్నాను, మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదనేటువంటి పిలిపే జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అందుకే అన్నొస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు అనేటువంటి మాటని ఈవేళ మేము ప్యాంప్లెట్ విడుదల చేయడం ద్వారా మీకు చెప్పడం జరిగింది. దీనికి పార్టీకి ఒక కార్యక్రమం ఇస్తున్నాం. మేము రాజకీయ పార్టీలు అంటే ఒక కార్యక్రమం ఇవ్వాల్సి ఉంది కనుక కార్యక్రమం ఇస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, వారిలో కాన్ఫిడెన్స్ని నింపడానికి, ఒక ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమై మీ జీవితాల్ని చిన్నాభిన్నం చేసినా కూడా వెనుక ఇంకొక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు మీ పరిస్థితుల్ని గమనించి చక్కదిద్దడానికి వెనుక ఉన్నాడనేటువంటి భరోసా కల్పించడం అనేది ప్రతిపక్ష బాధ్యతల్లో ఇదొక బాధ్యత. నాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ఆ నేపథ్యంలోనే చేశారు. శాసనసభలో చెప్తే వినలే, బయట చెప్తే వినలే, బతిమాలితే వినలే, అనేక రాజకీయ పార్టీలు మాట్లాడితే వినలే. ఆయన ప్రజల వద్దకే పోయి వారికి భరోసా ఇచ్చారు, వస్తున్నాను, ఆధారపడకండి, మెడకు ఉరితాడు తగిలించుకొని చనిపోకండి అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన రావడం జరిగింది. ఆయన చూసిన అన్ని సమస్యలకు అతను పరిష్కారాన్ని ఇవ్వడం జరిగింది. అది దేశంలోనే గొప్ప అతని పరిపాలన హైలైట్ అయినటువంటి విషయం కూడా మీకు తెలుసు. నేడు అదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. ఒక 3,000 కిలోమీటర్లు తిరగాలని, పాదయాత్ర చేయాలని, అది 6 మాసాల కాలానికి ప్రకటించిన విషయం మీరు పత్రికల్లో చూశారు, టీవీల్లో చూశారు. దానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి, వారికి ధైర్యం నింపడానికి ఒక కార్యక్రమాన్ని మేము ఇచ్చాం. ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో, అంటే 175 నియోజకవర్గాల్లో ఉండే పార్టీ నాయకత్వం, అంటే కోఆర్డినేటర్, సీనియర్ లీడర్స్, ఆ పార్టీకి చెందినటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ లీడర్స్
ఆగస్టు 10 నుంచి 25 అంటే 15 రోజులు సమయం ఇవ్వడం జరిగింది. ఆ 15 రోజుల్లో వారికి అనుకూలంగా ఉండేటువంటి ఒక తేదీలో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి అన్ని స్థాయిల్లో ఉండేటువంటి నాయకుల్ని, కేడర్ని పిలిపించుకొని అట్టడుగున ఉండేటువంటి బూత్ కమిటీకి 10 మంది ఉంటారు. ఒక పంచాయతీలో 4 బూతులు ఉంటే 40 మంది ఉంటారు, 5 బూతులు ఉంటే 50 మంది ఉంటారు. అలాగన బూత్ కమిటీ దగ్గర నుంచి సర్పంచ్లు, క్రియాశీలక కార్యకర్తలు, వారి పైన ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, స్థానికంగా ఉండేటువంటి సీనియర్ లీడర్స్, పార్టీకి పట్టుగొమ్మలుగా పనిచేస్తున్నటువంటి ఈ ఐడియాలజీని నమ్మినటువంటి పెద్దలు అనేక మంది ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. వారందరినీ సమావేశపరిచి మేము విడుదల చేస్తున్నటువంటి కరపత్రాన్ని, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వివరించి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఆగస్టు 10 నుంచి 25 తేదీలోపు 175 నియోజకవర్గాల్లో వారి కన్వీనియంట్ సమయాల్లో వాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ సమావేశంలోనే వారి కార్యక్రమాన్ని వాళ్ళకి వివరించాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమం ఏంటి? వివరించాల్సిన కార్యక్రమం సెప్టెంబర్ 2 కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి, వారు మరణించినటువంటి దినం. ఆ దినం నుంచి అక్టోబర్ 7 వరకు అంటే 35 దినాలు ఎవరైతే ఈ గ్రామంలో పార్టీకి పనిచేస్తున్నటువంటి బూత్ కమిటీ సభ్యులు, ముఖ్యులైతే గ్రామ స్థాయిలో ఉన్నారో వారందరూ కలిసి ఈ 35 రోజుల్లో వారికి అనుకూలమైనటువంటి 1వ, 2వ తేదీల్లో ఆ ఊరు సైజును బట్టి ఈ కరపత్రాలని ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది. వారికి వివరించడం జరుగుతుంది. నవరత్నాలు ఏంటి, ఎందుకు ఇవి రూపకల్పన చేశాం, ఏ నేపథ్యంలో ఇవి వచ్చాయి, ఈ రాష్ట్రంలో ఎలాగ మీరు మోసపోయారు, ఇంతకుముందు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏంటి, అది ఎలాగ డీవియేట్ అయినారు అనేటువంటి విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది చెప్పే ముందు ఇంకో పని కూడా ఆ కార్యకర్తలకు మేము అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడే విడుదల చేసిన పత్రంలో ప్రధానంగా తెలుగుదేశం విడుదల చేసినటువంటి హామీల్ని ఒక కరపత్రాన్ని కూడా జోడించి ఈ కరపత్రాన్ని కలిపి అందిస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? అది వారికి కంపేర్ చేసుకోమంటున్నాం. ఏం చెప్పారు, ఏం చేయకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అనే విషయాలను చెప్పడానికి వారికి ఒక కార్యక్రమం ఇవ్వండి. ఈ 2 విషయాల్ని ఇప్పుడు పార్టీ పెద్ద ఎత్తున అన్ని స్థాయిల్లో ఉండేటువంటి నాయకత్వంతో దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఒక రాజకీయ పార్టీ తన కార్యక్రమాన్ని పౌరులకు చెప్పడం అనేది చాలా ముఖ్యమైనదే కాకుండా, ఇంకొకటి నిరుత్సాహంలో ఉండేటువంటి కుటుంబాలకు ఇవన్నీ గమనించినటువంటి ఇంకొక పక్షం, ప్రధానమైన ప్రతిపక్షం వెనుకనుంది, మన కోసం సహాయపడడానికి సిద్ధపడింది, మన అవసరాలు తీర్చడానికి ముందుకు వస్తుంది, నాయకుడు వస్తున్నాడు అనేటువంటి ధైర్యం కల్పించడం కూడా ప్రధాన ప్రతిపక్షం తాలూగా బాధ్యత. అందుకే ఈ విషయాన్ని చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, నవరత్నాలని తెస్తున్నారు అనేటువంటి స్లోగన్తో ప్రతి ఇంటికి ఈ 2 కరపత్రాలు వెళ్తాయి. అక్టోబర్ 2 నుంచి సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లాలో ఉండే సీనియర్ లీడర్స్ అంతా రూపకల్పన చేసుకుంటారు. వారి నియోజకవర్గాల వైపు చేస్తారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఇంటింటికి ఇస్తున్నటువంటి నవరత్నాల పత్రిక, అలాగనే వైఫల్యం చెందిన టీడీపీ హామీలు అనేటువంటిది కోఆర్డినేట్ చేసుకొని సరైన సమయంలో పూర్తి చేసేటట్టుగా ఆయన అజమాయిషీ చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని పార్టీ వారికి అందిస్తుంది. తదుపరి ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం పార్టీ ఆఫీస్ నుంచి సంబంధిత లీడర్స్కి అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు. నమస్కారం. అదే కదా నేను చెప్తుంది. అందుకే ఈ హామీలు చాలా ప్రాక్టికల్గా ఉండేటట్టు చెప్పడం జరిగింది. ఇదేమి తొందరపాటుతో కేవలం ఏదో ఒక రకమైన దుగ్ధతో ఇచ్చినటువంటివి కాదు ఇవి. మీరు ఒక్కటి చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కట్టే దిక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి కొన్ని ఇల్లు ఇచ్చింది. మీరు కట్టారా ఇల్లు? భూమి సేకరించారా? దానికోసం బడ్జెట్లో మీరు పెట్టాల్సిన డబ్బు పెట్టారా?
ఎన్ని కట్టారు? ఫెయిల్యూర్స్ అంటే నేను చెప్తాను. ధనం దేనికి ఖర్చు పెడుతున్నారు మీరు? ఏమిటి ఆ కన్సల్టెన్సీలు ఏంటి? కలిసినటువంటి సీనియర్ అధికారులంతా మాకు చెప్తూ ఉన్నారు. గందరగోళం అంట. ఎవరెవరో ఒక జీవో తీసుకొస్తారు, నేను కన్సల్టెంట్ అంటే. ఆ కన్సల్టెంట్ హెడ్కి తెలియదు, డిపార్ట్మెంట్ హెడ్కి తెలియదు, సెక్రటరీకి తెలియదు, ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియదు. ఏమిటండి పరిపాలన? ఒక్క ప్రాధాన్యత కార్యక్రమం మీరు దృష్టి పెట్టారా? ఎన్ని ఫ్లైట్లు, ఏం ఖర్చు, ఏం దుబారా, ఏమిటి కన్సల్టెంట్? ఆఖరికి మీరు ఇచ్చినటువంటి గొప్ప పరిపాలన కింద స్థాయిలో తెల్లకార్డు తీసుకుపోయి తను దంచి తాగడానికి విడుదల చేయాల్సినటువంటి గింజలు అందకుండా చేయడానికే కదా. నువ్వు బటన్ వెళ్ళి అడిగి రాదు, ఇది 3 రోజులు కూలి గోయిందా. ఇవాళ పరిస్థితి ఏంటంటే కింద గింజలు అందుకునే కూలివాడు పని దొరికే రోజు పనికి వెళ్లకుండా వాడికి రమ్మని పిలుస్తారు. వాడు పోతే వాడికి బటన్ వేలు వేయాలట, అది పడదట, 3 రోజులు వరుస తిప్పుతాడట. వాడు తిప్పితే ఇచ్చినటువంటి 100 రూపాయల రాయితీ కోసం 600 రూపాయలు కూలిపోతుందని గోలపెట్టిన పరిస్థితి ఉంది. అంటే ఏ టెక్నాలజీ అయినా, ఏ మార్పు అయినా, ఏ సంస్కరణ అయినా పౌరులకు అల్టిమేట్గా ప్రయోజనం కలగాలి. ఈ రాష్ట్రంలో జరిగిందా? ధనం వృధా 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 కోట్లాది రూపాయలు నీరులా ఖర్చు పెట్టే కార్యక్రమం, పన్నులు పిండి రక్తం పిండి పౌరుల దగ్గర నుంచి తీసుకుపోయి గద్దలకు వేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఇలాగే అన్నారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు కూడా ఇలా అన్నారు. మరి చేసి చూపించడం జరిగింది కదా. మనసు ఉండాలి ప్రభుత్వానికి దేనికైనా, అది చెప్పదలుచుకోకుండా. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఉండాలనే ఉద్దేశంతోనే మీరు గమనించుంటారు, 4 ఏళ్ళకని జగన్ గారు ఇది తీసుకున్నారు. లేకపోతే ఫస్ట్ ఇయర్లోనే మొత్తం ఇస్తామనేవాళ్ళు ఎలక్షన్లు అయిపోయినాక స్ప్రెడ్ చేసిండొచ్చు. వర్కౌట్ చేశారు. 4 ఇయర్స్ అయితే దీన్ని చేసుకోవచ్చు అని ప్రాక్టికల్గానే ఆలోచించారు కాబట్టి ఈ రకమైనది ఇచ్చారు. మా ప్రియారిటీస్లో దీన్ని అడ్జస్ట్ చేస్తారు, దాంట్లో ఉంటుంది. నేను అనేది ఒక్కటే సుధీ, ఇప్పుడు ఆయనలాగా బంగారం తాకట్టు కూడా విడుదల చేస్తారు, ఒకేసారి మొత్తం 87,000 కోట్లు ఇది చేస్తామని ఎందుకనలేదు అంటే ఫస్ట్ సంతకము అది ప్రాక్టికల్ కుదరదు కాబట్టి ఆ రోజు అదే చెప్పారు. ఈరోజు ఆయన వర్కౌట్ చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళంతా సీనియర్లను కూర్చోబెట్టుకుని డిస్కస్ చేసుకున్నారు. చేసిన తర్వాత ఎస్ వీ కెన్ డూ అని నాకనే పోయాడు. ఇది మా ప్రాధాన్యతలు ఏవనేది దీని ద్వారా చెప్పాము. ఆయన ఆ రోజు చెప్పారు. దీని మీద మళ్ళీ నెక్స్ట్ ఎట్లనే నెక్స్ట్ వెళ్తారు. ఇవన్నీ ప్రాక్టికబులే, ఎవరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆ మాట చెప్పినారు, అసలు ఇవన్నీ కూడా మేమే చేస్తున్నాము కదా అని కూడా అన్నారు. అది కూడా దృష్టిలో ఉంచుకోవాలి మీరు అసలు.